హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం అభివృద్ధి కార్యాలయం ప్రస్తుతం తీవ్ర వివాదాల కేంద్రంగా మారింది. మండల అభివృద్ధి అధికారి ఎంపీడీఓ శశిభూషణ్ రావుతో పాటు కార్యాలయ సిబ్బందిపై భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వ అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల్లో సుమారు 10 లక్షల రూపాయల వరకు అక్రమాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం బయటపడడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ప్రత్యేక విచారణ చేపట్టినట్లు సమాచారం. విచారణలో భాగంగా పలు కీలక పత్రాలు, లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తుంది. గ్రామీణాభివృద్ధి పనులు, బిల్లుల మంజూరు, ఇతర పరిపాలనా వ్యవహారాల్లో నిబంధనలు ఉల్లంఘించి నిధులు దుర్వినియోగం జరిగినట్లు ప్రాథమిక సమాచారం బయటకు వస్తుంది. దీంతో స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా అవినీతి డబ్బులు పంపకాల విషయంలో ఎంపీడీఓ శశిభూషణ్ రావును కార్యాలయ అటెండర్ శ్రీనివాస్ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ వివాదం కార్యాలయ ప్రాంగణంలో బహిరంగంగా జరగడం కలకలం రేపింది. ఒక దశలో అటెండర్ శ్రీనివాస్ ఎంపీడీఓపై దాడికి ప్రయత్నించాడని ప్రచారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు పరస్పరంగా దూషించుకోవడం అక్కడ ఉన్న సిబ్బంది, ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా ఎంపీడీఓ మద్యం మత్తులో కార్యాలయ ఆవరణలోనే అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో ప్రభుత్వ కార్యాలయ ప్రతిష్ట దెబ్బతింటుందని స్థానికులు మండిపడుతున్నారు. మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యుతులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాగ్రహాలు డిమాండ్ చేస్తున్నాయి.